రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెలలో ఎన్టీఆర్ జిల్లా శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలు రైతులకు మేలు చేసే కార్యక్రమాలు అలాగే రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలతో సాగనున్నాయి. ఈ నెల 9న ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు నియోజకవర్గం కొండూరు గ్రామాన్ని సీఎం సందర్శించనున్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన 702 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను ఆయన స్వయంగా అందజేయనున్నారు. భూమి హక్కుల విషయంలో రైతులకు స్పష్టత, భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే ఈ నెల 16న సీఎం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. అక్కడ నిర్వహించనున్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొని రాష్ట్ర అభివృద్ధి పరిశుభ్రతపై ప్రజలకు సందేశం ఇవ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్లో మ్యాజిక్ ట్రైన్ల విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు ప్రశంసల వర్షం కురిపించారు. మురుగు కాలువల సమస్య పరిష్కారానికి మ్యాజిక్ ట్రైన్లు అనే వినూత్న కార్యక్రమానికి పవన్ శ్రీకారం చుట్టారని ప్రశంసించారు. ఈ మ్యాజిక్ డ్రైనేజీ వ్యవస్థ కారణంగా నీరు వడపోతకు గురై భూగర్భ జలాలు మెరుగుపడతాయని సింధు చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లో మ్యాజిక్ డ్రైన్ల విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు ప్రశంసల వర్షం కురిపించారు. గ్రామాల్లో పరిశుభ్ర వాతావరణం నెలకొల్పేందుకు డిప్యూటీ సీఎం వినూత్న కార్యక్రమం చేపట్టారని కొనియాడారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆమె ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా పివి సింధు మాట్లాడుతూ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో అనేక గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మురుగు కాలువల సమస్య పరిష్కారానికి మ్యాజిక్ డ్రైన్లు అనే వినూత్న కార్యక్రమానికి పవన్ శ్రీకారం చుట్టారని ప్రశంసించారు. ఈ మ్యాజిక్ డ్రైనేజీ వ్యవస్థ కారణంగా నీరు వడపోతకు గురై భూగర్భ జలాలు మెరుగుపడతాయని సింధు చెప్పుకొచ్చారు. అలాగే మురుగునీరు రోడ్లపైకి రాకుండా ఉంటుందని, దుర్వాసన లేకుండా కాలువల్లోనే నీరు ఇంకిపోతుందని ఆమె తెలిపారు. ఇలాంటి మ్యాజిక్ డ్రైన్స్ కార్యక్రమం అమలు చేస్తున్న పవన్ కళ్యాణ్కు పివి సింధు హ్యాట్స్ ఆఫ్ చెప్పారు. మరిన్ని వినూత్న కార్యక్రమాలను ఏపీలో చేపట్టాలని కోరుతూ ఆమె వీడియో రిలీజ్ చేశారు. అయితే పివి సింధు వీడియోపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కార్యాలయం స్పందించింది. మ్యాజిక్ డ్రైనేజీ వ్యవస్థపై విలువైన అభిప్రాయాన్ని తెలియజేసినందుకు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధుకు ధన్యవాదాలు తెలిపింది. I think Pawan Kalyan garu as a deputy chief minister, I think he's done amazing. Magic drains ani kuda oka initiative techaru. Villages lo chaala mandi problems lo untunaru. Deni valla ante drainage system valla lekapothe adi baagokpovam valla alanti time lo ee magic drains annadi innovative concept tho mana deputy cm garu launch cheyadam jarigindi, where it is adi manaki pits and soak chestundi and atlage filtration chesi manaki recharge బేసికలీ ఆ వేస్ట్ వాటర్ని రీఛార్జ్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ఆ స్మెల్ రావడం కానీ లేకపోతే బయటికి ఓవర్ఫ్లో అవ్వడం కానీ వాటర్ అవన్నీ తగ్గుతాయి. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. ఇంకా ముందుగా ఇంకా ఎన్నో ఇనిషియేటివ్స్ వస్తాయి. అండ్ మన దేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో, మన రూరల్ ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ చాలా బాగుపడింది, ఇంకా బాగుపడాలని నేను కోరుకుంటున్నాను. జై హింద్. పేదలకు మున్సిపాలిటీలో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. గత ప్రభుత్వం కేవలం పథకాలకే పరిమితమైందని, తమ ప్రభుత్వం 9.80 లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా చదువుకున్న యువతకు ఐటీ మరియు పారిశ్రామిక రంగాల్లో భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణానికి ఇచ్చే నిధులను సద్వినియోగం చేసుకుని త్వరగా పూర్తి చేయాలని మంత్రి సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ లబ్ధిదారులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో మంత్రులు కొలుసు పార్థసారథి, మండిపిల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొని లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇకపై ఇళ్ల పట్టాల కేటాయింపులో మున్సిపాలిటీలో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే 72,000 నిధులను సద్వినియోగం చేసుకోవాలని, సకాలంలో పూర్తి చేయకపోతే ఆ నిధులు తిరిగి చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇప్పటికే కాలనీలో విద్యుత్, రోడ్ల సౌకర్యం కల్పించామని, త్వరలోనే తాగునీటి సమస్యను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం కేవలం పథకాలకే పరిమితమై ఉద్యోగ కల్పనను విస్మరించిందని విమర్శిస్తూ కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి 9,80,000 కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చి చదువుకున్న యువతకు ఐటీ మరియు పారిశ్రామిక రంగాల్లో ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో పనిచేస్తోందని పేర్కొన్నారు. ముస్లింలు, బీసీలకు వారి వృత్తుల ఆధారంగా సహాయం అందిస్తామని, ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని లబ్ధిదారులకు సూచించారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలోనే కాలువల నిర్వహణ మరమ్మతు పనులకు 1100 కోట్లు ఇచ్చినట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ సంవత్సరం కూడా కాలువల నిర్వహణ, తూడు, గుర్రపు డెక్క తొలగింపు, గేట్లు, షట్టర్ల మరమ్మతులు వంటి పనులు చేపట్టేందుకు 397 కోట్లు మంజూరు చేసినట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. మళ్లీ పంటకాలం మొదలయ్యేలోగా కాలువల పూడికతీత, ఇతర అత్యవసర పనులన్నీ పూర్తి చేయాలి. ఆ మేరకు వెంటనే పనులు ప్రారంభించాలని చీఫ్ ఇంజనీర్ నుంచి కింది స్థాయి అధికారుల వరకు అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. 10 లక్షల లోపు పనులు సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో నామినేషన్ పద్ధతిలో అప్పగించాలని, 10 లక్షలు దాటిన పనులకు స్వల్పకాల టెండర్లు పిలిచి పనులు అప్పగించాలని సూచించారు. గేట్లు, షట్టర్లు వంటి మెకానికల్ పనులు తప్పనిసరిగా అసిస్టెంట్ ఇంజనీర్ పరిశీలించి సక్రమంగా పనిచేసే స్థితిలో ఉన్నాయనే ధృవీకరణ పత్రాన్ని చీఫ్ ఇంజనీర్కు ఇవ్వాలి అని మంత్రి పేర్కొన్నారు. కాలువలు, డ్రైన్స్, రిజర్వాయర్లు, చెరువులు వంటి అత్యవసరమైనటువంటి పనుల నిర్వహణ నిమిత్తం ఈరోజు ప్రభుత్వం 397 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసినందుకు ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇరిగేషన్ శాఖ నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే వేల కోట్ల రూపాయలు పెట్టి మనం ప్రాజెక్టులు కట్టినా, రిజర్వాయర్లు కట్టినా, కాలువల నిర్మాణం చేసినా దాన్ని సంవత్సరం మెయింటెనెన్స్ కనుక చేయకపోతే ఆ వేల కోట్ల రూపాయల పనులన్నీ కూడా ఉపయోగం లేకుండా పోతూ ఉన్నాయి. ఆఖరి ఎకరానికి నీరందించలేనిటువంటి పరిస్థితి ఉంటుందనేటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో అది ఈ ప్రభుత్వం గుర్తించి ఈరోజు 397 కోట్ల రూపాయలు, ఎందుకంటే ఆర్థికంగా ఈ ప్రభుత్వానికి ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రైతే ముఖ్యం, వ్యవసాయమే ముఖ్యం, ఇరిగేషనే ఒక ప్రాధాన్యత అని చెప్పి ఈరోజు ఈ 397 కోట్లు ఈరోజు నిధులు విడుదల చేయడం జరిగిందని చెప్పి ముందుగా తెలియజేసుకుంటూ ఈ యొక్క నిధులు కూడా సక్రమంగా, ఎందుకంటే ఈ యొక్క వేసవి కాలంలోనే రేపు ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే ఈ పనులు అన్నీ కూడా పూర్తయ్యేటువంటి విధంగా 10 లక్షల రూపాయల నిధులు ఏవైతే ఉన్నాయో లోపుగా అవన్నీ కూడా సాగునీటి సంఘాల ద్వారా నిర్వహించుకుంటూ 10 లక్షలు దాటినటువంటి పనులన్నీ కూడా వెనువెంటనే టెండర్లు పిలుచుకుని సిఈ దగ్గర నుంచి క్రింది స్థాయి అధికారి వరకు ఈ యొక్క మే నెలంతా కూడా మరి ఈ యొక్క క్షేత్రస్థాయిల నుండి ఈ పనులు పూర్తి చేసి రేపు ఖరీఫ్కి ముందల్లా ఈ పనులు పూర్తి చేయాలని చెప్పి మీ ద్వారా ప్రజాప్రతినిధులకు, సాగునీటి సంఘాల సభ్యులకు అందరికీ కూడా అధికారులకు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం 397 కోట్ల రూపాయలు అమరావతిని కార్పొరేట్ రాజధానిగా కాకుండా ప్రజా రాజధానిగా నిర్మించాలని సిపిఎం నేత బాబురావు డిమాండ్ చేశారు. పేదలకు కేటాయించిన ప్లాట్ల రద్దును నిరసిస్తూ జూన్లో మంత్రి లోకేష్ కార్యాలయం వద్ద ఆందోళన చేపడతామని హెచ్చరించారు. బడా సంస్థలకు కారుచౌకగా భూములిస్తూ రైతులు, కూలీలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరిస్తోందని, తక్షణమే పేదలకు ప్రత్యామ్నాయ ఇళ్ల స్థలాలు కేటాయించి సిఆర్డీఏ పరిధిని సమాంతరంగా అభివృద్ధి చేయాలని అన్నారు. అమరావతి రాజధాని కేవలం కొందరికే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు భాగస్వామ్యం ఉన్న ప్రజా రాజధానిగా ఉండాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. గుంటూరులోని సిపిఎం జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు కారుచౌకగా భూములు కట్టబెడుతూ పేదల ప్రయోజనాలను విస్మరిస్తోందని విమర్శించారు. ముఖ్యంగా R5 జోన్లో గతంలో 50,000 మంది పేదలకు కేటాయించిన ప్లాట్లను రద్దు చేస్తూ జీవో 91 విడుదల చేయడం అన్యాయమని, వారికి ప్రత్యామ్నాయంగా 2,000 ఎకరాలను కేటాయించాలని కోరారు. అమరావతితో పాటు సిఆర్డీఏ పరిధిలోని 56 మండలాలను సమాంతరంగా అభివృద్ధి చేయాలని, మంగళగిరి నియోజకవర్గంలో 20,000 ఇళ్లు నిర్మిస్తామన్న లోకేష్ హామీని నెరవేర్చాలని ఒత్తిడి తెచ్చారు. మొదటి దశలో సేకరించిన భూముల్లోనే అభివృద్ధి చేయకుండా మళ్లీ రెండో దశ భూ సమీకరణ పేరుతో రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదని, రింగ్ రోడ్ల పేరుతో ఏకపక్షంగా భూములు సేకరించవద్దని హితవు పలికారు. ఇళ్ల స్థలాలు, పట్టాల సాధన కోసం మే నెలలో సచివాలయాల వద్ద నిరసనలు తెలుపుతామని, జూన్ నెలలో మంత్రి లోకేష్ కార్యాలయం వద్ద భారీ ఆందోళన నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి వై నేతాజీ తదితర నేతలు పాల్గొని ప్రభుత్వం స్పందించకుంటే పేదలతో కలిసి ప్రభుత్వ స్థలాలను స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. 49 లక్షల జనాభా ఉన్నటువంటి ప్రాంతంలో 8,600 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దాని అంతా ఉంది. కానీ దాని గురించి అభివృద్ధి మాటల్లో చెప్తున్నారు తప్ప ఎక్కడా పట్టించుకోవట్లేదు. అందుకే ఇవాళ బడా కంపెనీలకు భూములు విజయవాడలో పాత ఆర్టీసీ బస్టాండ్ లూలు సంస్థ కేటాయించారు. తర్వాత గొడవ చేస్తే ప్రభుత్వం విరమించుకుంది. గుంటూరు జిల్లాలో వక్ఫ్ భూములు పరిశ్రమల పేరుతో ఇచ్చేస్తూ ఉన్నారు. ఇలా ధారాదత్తం చేస్తున్నారు తప్ప నిజంగా
రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్లోనే స్థానికంగా ఉన్న పేదలు బలహీన వర్గాలు వారికి 5% భూములు కేటాయించాలని నిబంధన ఉంది. దాని గురించి మాట్లాడరు. రద్దు చేసిన R5 జోన్కి ప్రత్యామ్నాయంగా బయట భూముల సమీకరణ గురించి ఆలోచన లేదు. అందుకే సిపిఎం ప్రజా రాజధాని నిర్మాణం అంటే రాజధాని వలన వచ్చిన లబ్ధి రైతులు పొందాలి, పేదలు పొందాలి, ఈ CRDA పరిలో ఉన్న జనం పొందే రీతిలో మలచాలి తప్ప కార్పొరేట్ల కోసమే కాదు. అందుకే సిపిఎం పేద మధ్యతరగతి ప్రజలకి ఇళ్ల స్థలాల కోసం ఒత్తిడి చేస్తాం. ఇప్పటికే ఆందోళన చేస్తున్నాం. మే నెల మా వ్యాప్తంగా కూడా ఒకవైపున సచివాలయాల దగ్గర, ఇంకో వైపున ఉత్తరాల ద్వారా లోకేష్ గారికి మిగిలినటువంటి ఎమ్మెల్యేలకి తెలియజేయటం, జూన్ నెలలో ప్రభుత్వం కనుక స్పందించకపోతే లోకేష్ గారి కార్యాలయం ముందే ఆందోళన చేస్తానికి కూడా మేము సిద్ధమవుతా ఉన్నాం. అలాగే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో ఇప్పటికే ఆందోళనలు సాగుతూ ఉన్నాయి. దేవాలయ అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఆలయ అభివృద్ధి కోసం అవసరమైన సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కండ్రికలోని శ్రీ 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 దుర్గా మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో నిర్వహించిన ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొబ్బరికాయ కొట్టి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి నవధాన్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా మాత్రమే కాకుండా సమాజంలో సానుకూల శక్తిని పెంపొందించే కేంద్రాలుగా నిలుస్తాయని అన్నారు. ఇలాంటి పవిత్ర కార్యక్రమాలు ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించడమే కాకుండా సామాజిక ఐక్యతకు కూడా దోహదపడతాయని పేర్కొన్నారు. దేవాలయ అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని, భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఆలయ అభివృద్ధి కోసం అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ నెల 4న ఏకొండూరు, తిరువూరు, రెడ్డిగూడెం, గంపలగూడెం, విసన్నపేటలో ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ లక్ష్మీసావు ప్రకటనలో పేర్కొన్నారు. స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా విజయవాడలోని జిల్లా కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంతో పాటు డివిజన్, మున్సిపల్, మండల కేంద్రాల్లో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారని అన్నారు. ఈ నెల 4వ తేదీ సోమవారం ఏకొండూరు, తిరువూరు, రెడ్డిగూడెం, గంపలగూడెం, విసన్నపేట మండల కేంద్రాల్లో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశా ఒక ప్రకటనలో తెలిపారు. ఏకొండూరుకి సంబంధించి ఎంపీడీఓ కార్యాలయంలో, మిగిలిన 4 మండలాలకు సంబంధించి ఆయా మండలాల తహసీల్దార్ కార్యాలయాల్లో ఉదయం 10 గంటల నుంచి కార్యక్రమం జరుగుతుందని, స్థానిక ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ప్రత్యక్షంగా, వర్చువల్గా పాల్గొంటారని తెలిపారు. జిల్లా స్థాయి అధికారులు ఏకొండూరు నుంచి మిగిలిన మండలాల్లో జరిగే కార్యక్రమాన్ని సమన్వయం చేసుకుంటారని తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా విజయవాడలోని జిల్లా కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంతో పాటు డివిజన్, మున్సిపల్, మండల కేంద్రాల్లో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారని అన్నారు. అర్జీదారులు తమ అర్జీలను meekosom.ap.gov.in వెబ్సైట్ నందు నమోదు చేసుకోవచ్చని, నమోదైన అర్జీల స్థితి, సంబంధిత సమాచారం తెలుసుకునేందుకు 1100కి నేరుగా కాల్ చేయవచ్చని కలెక్టర్ లక్ష్మీశా తెలియజేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో వెనుకబడిన 28వ డివిజన్ సుబ్బరామిరెడ్డి నగర్ను 50 లక్షలతో అభివృద్ధి చేసినందుకు కృతజ్ఞతగా స్థానికులు ఆ ప్రాంతానికి బోండా ఉమా కాలనీ అని పేరు పెట్టుకున్నారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చొరవతో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ వంటి వసతులు సమకూరగా బోండా సిద్ధార్థ పర్యటించి అభివృద్ధి పనులను మరియు సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 28వ డివిజన్ పూనూరు సుబ్బరామిరెడ్డి నగర్ ప్రాంతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో సమగ్రంగా అభివృద్ధి చెందింది. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడ్డ ఈ కాలనీలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చొరవతో కార్పొరేటర్ వీరమాచినేని లలితా కిషోర్ సమన్వయంతో
50 లక్షల వ్యయంతో సిమెంట్ రోడ్లు, టైల్స్, డ్రైనేజీ మరియు తాగునీటి వ్యవస్థలను ఏర్పాటు చేశారు. అభివృద్ధి పనులను పరిశీలించేందుకు బోండా సిద్ధార్థ నాడు సమస్యలు నేడు పరిష్కారాలు కార్యక్రమంలో భాగంగా పర్యటించి ప్రజలతో మాట్లాడారు. తమ సమస్యలను పరిష్కరించి కాలనీ రూపురేఖలు మార్చినందుకు కృతజ్ఞతగా స్థానికులు ఆ ప్రాంతానికి బోండా ఉమా కాలనీ అని పేరు పెట్టుకుని స్వయంగా ప్రారంభించుకున్నారు. 2025 డిసెంబర్ నాటికే అన్ని వసతులు కల్పించడంతో తమ జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని, అధికారంలో ఉన్నా లేకపోయినా బోండా ఉమా కుటుంబం ప్రజల కోసమే పనిచేస్తోందని స్థానికులు కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విభిన్న వాతావరణం నెలకొందని ఆదివారం గూడూరులో అత్యధికంగా 46.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా నేడు 27 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. మరోవైపు ద్రోణి ప్రభావంతో కోనసీమ, కాకినాడ సహా పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు మరియు కూలీలు చెట్ల కింద ఉండరాదని అధికారులు హెచ్చరించారు. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని, ఒకవైపు భానుడి భగభగలు, మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఆదివారం నెల్లూరు జిల్లా గూడూరులో ఈ సీజన్లోనే అత్యధికంగా 46.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 46.1 డిగ్రీలు రికార్డైంది. రాష్ట్ర వ్యాప్తంగా 16 జిల్లాల పరిధిలోని 286 మండలాల్లో ఎండ తీవ్ర ప్రభావం చూపింది. ముఖ్యంగా కడప, నెల్లూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లో అత్యధిక మండలాలు 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలతో అల్లాడిపోయాయి. నేడు కూడా రాష్ట్రంలోని 27 మండలాల్లో వడగాల్పుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని అధికారులు హెచ్చరించారు. పార్వతీపురం, మన్యం జిల్లాలోని 9 మండలాలు, గుంటూరు జిల్లాలోని మంగళగిరి, తాడేపల్లి వంటి 6 మండలాలు, విజయనగరం, పోలవరం, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు మరియు నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఎండ తీవ్రత మరియు ఉక్కపోత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎండీ సూచించారు. మరోవైపు దక్షిణ ఛత్తీస్గఢ్ నుండి కొమోరియన్ ప్రాంతం వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్ష సూచన కూడా ఉంది. దీనివల్ల సోమవారం అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, శ్రీకాకుళం, విశాఖపట్నం, చిత్తూరు వంటి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదివారం సాయంత్రం కోనసీమ జిల్లా ముమ్మడివరంలో అత్యధికంగా 72.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో రైతులు, పశుకాపరులు చెట్ల కింద ఉండరాదని, సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని అధికారులు ప్రత్యేకంగా హెచ్చరిస్తున్నారు. హనుమాన్ జంక్షన్లో ఇటీవల జరిగిన వడ్డే క్రాంతి కిరణ్ చిన్ని హత్యను గన్నవరం నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు తీవ్రంగా ఖండించారు. మృతుడు క్రాంతి కిరణ్ అత్యంత మృదు స్వభావి అని, పాత కక్షల నేపథ్యంలో రామినేని వెంకటరామకృష్ణ అతడిని ఉద్దేశపూర్వకంగానే హత్య చేశాడని ఆరోపించారు. నిందితుడికి గతంలోని నేర చరిత్ర ఉందని, రౌడీ షీట్ ఉన్న వ్యక్తి పార్టీలో చేరినప్పటికీ తిరిగి నేరానికి పాల్పడటంతో అతడిని వెంటనే జనసేన నుండి తొలగించామని, పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసినట్లు స్పష్టం చేశారు. నిందితుడికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్న రమేష్ బాబు అన్యాయంగా ప్రాణాలు తీసిన వ్యక్తిపై న్యాయస్థానం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జనసేన పార్టీలో తిరుగుతున్నాడు. అతన్ని మేము జనసేన పార్టీ నుండి రామకృష్ణని సస్పెండ్ చేయడం జరిగింది. నిన్న జిల్లా ప్రెసిడెంట్ గారికి తెలియపరిచి జనసేన పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ అతని మెంబర్షిప్ ని కూడా నేను సస్పెండ్ చేయించడానికి లెటర్ పూర్వకంగా పెట్టమన్నారు జిల్లా ప్రెసిడెంట్ గారు. అది కూడా పెడుతున్నాం. మా పార్టీలో కానీ నేను కూడా వ్యక్తిగతంగా ఇటువంటి వాటికి 100% దూరం. ఎటువంటి పరిస్థితుల్లో నేనే కాదు, మా మిత్రులు ఎవరు కూడా ఇటువంటి దాన్ని క్షమించరో. దీన్ని పూర్తిగా వ్యతిరేకంతో మంచిగా నడవాలని కోరుకునే మిత్రులే నాతో ఉన్నారు. ఎవరైనా సరే ఇటువంటి దుర్మార్గుడు ఇటువంటి చర్య చేసినందుకు మేమందరం కూడా పత్రిక మీడియా పూర్వకంగా ఖండిస్తున్నాం. ఇటువంటి వ్యక్తికి పోలీస్, కోర్టు, న్యాయస్థానాలు తగిన శిక్ష, ఖచ్చితంగా తగిన శిక్ష పడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలం వెలగలేరు కవలూరు రోడ్డులో శ్రీ కల్కి సేవా ఆలయం ప్రతిష్ఠ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. ఈ ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమానికి భక్తులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. ప్రతిష్ఠ కార్యక్రమానికి వచ్చిన వేలాది మంది భక్తులకు అన్న వితరణ చేశారు. ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలం వెలగలేరు కౌలూరు రోడ్డులో శ్రీ కల్కి సేవ ఆలయం ప్రతిష్ఠా కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. శ్రీ 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 సర్వదేవ పరంజ్యోతి స్థాపన మరియు
శ్రీ పరంజ్యోతి కల్కి భగవతి భగవాన్, శ్రీ విజయ గణపతి, శ్రీ అభయాంజనేయ స్వామి, శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు, శ్రీచక్ర మహామేరు అమ్మవార్లను స్థాపన చేశారు. ఉదయం 7 గంటల నుండి భక్తజన సందోహం మధ్య వివిధ సాంస్కృతిక నృత్య కోలాట ప్రదర్శనలు, కేరళ వాయిద్యము, సన్నాయి మేళాలతో వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ శ్రీ అమ్మ భగవానుల శిష్యురాలు శ్రీ అచ్యుతా దాసాజీ వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఆలయ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం శాంతి కళ్యాణం, ఊంజల సేవ భక్తుల జన సందోహం నడుమ జరిగింది. ఈ ఆలయ ప్రతిష్టా కార్యక్రమానికి భక్తులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. భక్తులకు అన్న వితరణ చేశారు. శ్రీ అచ్యుతా దాసాజీ శ్రీ కల్కి సేవ ఆలయం యొక్క విశిష్టతను వివరించారు. ఈ ఆలయంలో భారతదేశం కోసం సనాతన ధర్మ పునరుద్ధరణకై ప్రత్యేక పూజలు జరుగుతాయన్నారు. హిందూ పండుగలను సాంప్రదాయబద్ధంగా నిర్వహించబడతాయని తెలియజేశారు. శ్రీ కల్కి సన్నిధానానికి చేరుకోవడానికి ఈ ఆలయం సోపానమని అన్నారు. ఈ కార్యక్రమాలన్నీ శ్రీ అచ్యుతా దాసాజీ వారి ఆధ్వర్యంలో శ్రీ కల్కి ఆలయం సేవకులు నిర్వహించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.